ఏఐ, ఈవీ, డేటా సెంటర్స్. అందరూ ఈ సెక్టార్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ సెక్టార్స్ అన్నీ డిపెండ్ అయ్యే ఒక ఇండస్ట్రీ గురించి మాత్రం చాలామంది మాట్లాడట్లేదు. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక సింపుల్ క్వెషన్. ఏఐ రెవల్యూషన్ వల్ల బిగ్గెస్ట్ బెనిఫిషియరీ ఎవరు అని మీరు అనుకుంటున్నారు? ఎన్విడియానా? మైక్రోసాఫ్టా? లేదా డేటా సెంటర్ కంపెనీసా? ఇవన్నీ కరెక్ట్ ఆన్సర్స్. కానీ ఇంకో పేరుంది. ఆల్మోస్ట్ ఎవ్వరూ ఆ లిస్ట్లో చేర్చట్లేదు. అదే వైర్స్ అండ్ కేబుల్స్ ఇండస్ట్రీస్. వినగానే కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది కదా, కానీ ఒక్కసారి ఆలోచించండి. ఏఐ అయినా, ఈవీ అయినా, డేటా సెంటర్స్ అయినా, రెన్యూవబుల్ ఎనర్జీ అయినా అన్నిటికీ కామన్గా ఒక్కటే కావాలి, ఎలక్ట్రిసిటీ. మరి ఆ ఎలక్ట్రిసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం దీని మీదే డిపెండ్ అయి ఉంటుంది, ఒక్క కామన్ ఇన్విజిబుల్ నెట్వర్క్ మీద. అదే వైర్స్ అండ్ కేబుల్స్. ఈరోజు మన వీడియోలో ఈ బోరింగ్ ఇండస్ట్రీ స్టోరీ గురించి కంప్లీట్గా అర్థం చేసుకుందాం. ఇది ఎలా సైలెంట్ స్ట్రక్చరల్ ఆపర్చునిటీగా మారింది, ఈ సెక్టార్లో లెండింగ్ కంపెనీస్ మేనేజ్మెంట్ ఏం చేస్తున్నారు, ఈ సెగ్మెంట్లో రిస్క్ ఏంటి, ఇన్వెస్టర్స్గా మీకు తెలుసుకోవాల్సిన ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ని కవర్ చేస్తాం. సో బిగినింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఎలక్ట్రిసిటీ లేకుండా ఎకనామిక్ యాక్టివిటీ అనే కాన్సెప్టే ఉండదు. ఫ్యాక్టరీస్ రన్ చేయాలన్నా ఎలక్ట్రిసిటీ కావాలి, హాస్పిటల్స్ రన్ చేయాలన్నా ఎలక్ట్రిసిటీ కావాలి, డేటా సెంటర్స్ ఆపరేట్ చేయాలన్నా ఎలక్ట్రిసిటీ కావాలి, ఈవీ ఛార్జర్ చేయాలి అన్నా ఎలక్ట్రిసిటీ కావాలి, ఏఐ మోడల్ని ట్రైన్ చేయాలన్నా ఎలక్ట్రిసిటీ కావాలి. అంటే ఎలక్ట్రిసిటీ జస్ట్ యూటిలిటీ కాదు, ఎకనామిక్ యాక్టివిటీకి ఫౌండేషన్. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారం 2030 వరకు గ్లోబల్ ఎకనామిక్ డిపెండ్ యావరేజ్గా 3.5% పర్ ఇయర్ కన్నా ఎక్కువ గ్రోత్ చూస్తుంది అని ఛాన్స్ ఉంది. మేజర్ డ్రైవర్ ఏంటి? ఇండస్ట్రీ ఎలక్ట్రిసిటీ యూజ్ పెరగడం, ఈవీ అడాప్షన్, ఎయిర్ కండిషనింగ్ డిపెండ్ పెరగటం, ఏఐ డేటా సెంటర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ర్యాపిడ్ ఎక్స్పాన్షన్. ఈ ట్రెండ్స్ అన్నీ ఒకేసారి కన్వర్జ్ అవటం. ఇండియాలో అయితే ఈ స్టోరీ ఇంకా స్ట్రాంగ్గా ఉంది. లాస్ట్ డెకేడ్లో ఇండియా ఎలక్ట్రిసిటీ జనరేషన్ 1,16,800 కోట్ల యూనిట్ల నుండి 1,82,400 కోట్ల యూనిట్లకి పెరిగింది. ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ 305 గిగావాట్ నుండి 475 గిగావాట్కి ఎక్స్పాండ్ అయ్యింది. ఇవి జస్ట్ నంబర్స్ కాదు, ఇవి ఒక ఫౌండేషనల్ స్ట్రక్చరల్ షిఫ్ట్. కానీ ఎలక్ట్రిసిటీ జనరేషన్ చేయడం ఫస్ట్ స్టెప్ మాత్రమే. ఆ ఎలక్ట్రిసిటీని సేఫ్ అండ్ ఎఫిషియెంట్ ఫ్యాక్టరీకి, హోమ్కి, డేటా సెంటర్స్కి డెలివరీ చేయటం ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఆ పని ఎవరు చేస్తారు? ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సింపుల్గా చెప్పాలి అంటే వైర్స్ అండ్ కేబుల్స్. ట్రాన్స్మిషన్ నెట్వర్క్లో ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ అవ్వడానికి కంప్లీట్ కేబుల్ నెట్వర్క్ ఉండాలి. అందుకే ఎలక్ట్రిసిటీ డిమాండ్ పెరిగినా ప్రతిసారి కేబుల్ డిమాండ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇప్పుడు ఇండస్ట్రీ సైజ్ చూద్దాం. మోర్డోర్ ఇంటెలిజెన్స్ ఎస్టిమేట్స్ ప్రకారం ఇండియా వైర్స్ అండ్ కేబుల్స్ మార్కెట్ సైజ్ 2025లో అప్రాక్సిమేట్లీ $21 బిలియన్. నెక్స్ట్ డెకేడ్లో ఇది $35 బిలియన్ వరకు వెళ్ళొచ్చు. ఎకనామిక్ టైమ్స్ ప్రకారం ఈ ఇండస్ట్రీ ఇప్పుడు 1.9 lakh ట్రిలియన్ రూపీస్ స్ట్రక్చరల్ ఆపర్చునిటీ ఫేజ్లో ఎంటర్ అవుతుంది. లాస్ట్ 5 ఇయర్స్లో పాలీక్యాప్ ఇండియా, కేఈఐ ఇండస్ట్రీస్, ఆర్ఆర్ కేబుల్ లాంటి కంపెనీస్ స్ట్రాంగ్ రిటర్న్స్ ఇచ్చాయి. కానీ రిటర్న్స్ ముందు స్టోరీ అర్థం చేసుకోవాలి. స్టోరీ అర్థమైతే రిటర్న్స్ కూడా బెటర్గా అర్థమవుతాయి. ఇండియా ఎలక్ట్రిఫికేషన్ జర్నీ కొంచెం లేట్గా స్టార్ట్ అయింది. ఇండిపెండెన్స్ తర్వాత కూడా చాలా ఇయర్స్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ స్లోగా నడిచింది. చాలా విలేజెస్ అండ్ హోమ్స్కి ఎలక్ట్రిసిటీ లేదు. కానీ లాస్ట్ డెకేడ్లో గవర్నమెంట్ అగ్రెసివ్ పాలసీ స్టార్ట్ చేసింది. సౌభాగ్య స్కీమ్ ద్వారా అప్రాక్సిమేట్లీ 2.86 crore హౌస్ హోల్డ్స్కి ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఇచ్చారు. తర్వాత ఆర్డీడీఎస్, రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ వచ్చింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెంథన్ చేయటం జరిగింది. రిమైనింగ్ హౌస్ హోల్డ్స్కి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చారు. ఇంకా పిఎం జన్మన్ ఇనిషియేటివ్ కింద 1.24 lakh హౌస్ హోల్డ్స్ ఆన్ గ్రిడ్ ఎలక్ట్రిఫికేషన్ అప్రూవ్ చేశారు. ఇప్పుడు ఆలోచించండి, క్రోర్స్ ఆఫ్ హౌస్ హోల్డ్ కనెక్ట్ చేశారు అంటే థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కేబుల్స్ ఇన్స్టాల్ చేయాలి. డైరెక్ట్ కేబుల్ డిమాండ్. ఇండియా టార్గెట్ ఏంటి? 2030కి 500 గిగావాట్ నాన్ ఫాసిల్ ఫ్యూయల్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీ. ఇది వరల్డ్లోనే బిగ్గెస్ట్ క్లీన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీస్లో ఒకటి. ఇంట్రెస్టింగ్ యాంగిల్ ఏంటంటే సోలార్ ఫార్మ్స్, విండ్ ఫార్మ్స్ మోస్ట్లీ రిమోట్ ప్లేసెస్లో ఉంటాయి. రాజస్థాన్ డెజర్ట్స్లో, కోస్టల్ ఏరియాస్లో, సిటీస్ నుంచి దూరంగా. ఆ పవర్ని నేషనల్ గ్రిడ్కి కనెక్ట్ చేయాలి అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్మిషన్ కేబుల్స్ కంపల్సరీ. సో రెన్యూవబుల్ ఎనర్జీ అంటే సోలార్ ప్యానెల్ స్టోరీ కాదు, ఇది కేబుల్ స్టోరీ కూడా. ఇప్పుడు మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్, డేటా సెంటర్స్. 2025 వరకు ఇండియా డేటా సెంటర్స్ కెపాసిటీ అప్రాక్సిమేట్లీ 14 గిగావాట్స్ రీచ్ అవుతుంది అని ఎస్టిమేట్స్ చేస్తున్నారు. సర్వర్స్, కూలింగ్ సిస్టమ్స్, నెట్వర్కింగ్ ఇన్ఫ్రా అన్ని కంటిన్యూస్గా పవర్ కన్జ్యూమ్ చేస్తాయి. ఇంకా ఏఐ వర్క్లోడ్స్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ కోసం
ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ రోల్ చాలా ఇంపార్టెంట్. హై స్పీడ్ డేటా ట్రాన్స్ఫర్స్ సర్వర్స్ మధ్య ఓన్లీ ఫైబర్ ద్వారా పాసిబుల్. ఈ ట్రెండ్ని రిఫ్లెక్ట్ చేస్తూ మెటా ప్లాట్ఫామ్స్ రీసెంట్గా కార్నింగ్ ఐఎన్సీతో $6 బిలియన్ డీల్ సైన్ చేస్తుంది ఏఐ డేటా సెంటర్స్ కోసం ఫైబర్ ఆప్టిక్ కేబుల్ సప్లై చేయడానికి. జస్ట్ కేబుల్స్ కోసం $6 బిలియన్. ఇది సెక్టార్ స్కేల్ని చూపిస్తుంది. రైల్వే ఎలక్ట్రిఫికేషన్ ఇంకో సైలెంట్ స్ట్రక్చరల్ డ్రైవర్. రైల్వే ఎలక్ట్రిఫికేషన్ ఇండియన్ రైల్వేస్ ఆల్మోస్ట్ కంప్లీట్ బ్రాడ్ గేజ్ నెట్వర్క్ ఎలక్ట్రిసిటీ చేస్తుంది. ఇది మ్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అండ్ కేబుల్స్ ఇక్కడ కోర్ కాంపోనెంట్. ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రా. ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ బిల్డ్ అవుతున్నాయి అంటే స్పెషలైజ్డ్ పవర్ కేబుల్స్ కావాలి. ఇప్పుడు ఎర్లీ స్టేజెస్లో ఉంది కానీ ఈవీ అడాప్షన్ పెరిగితే ఛార్జింగ్ ఇన్ఫ్రా డిమాండ్ కూడా షార్ప్గా పెరుగుతుంది. వాల్యూ షిఫ్ట్. ముందు వైర్స్ అండ్ కేబుల్స్ డిమాండ్ మోస్ట్లీ బిల్డింగ్ వైర్స్ వరకు ఉంది, సింపుల్ రెసిడెన్షియల్ యూస్, లో వాల్యూ ప్రొడక్ట్స్. కానీ ఇప్పుడు డిమాండ్ మిక్స్ మారుతుంది. రెన్యూవబుల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం హై వోల్టేజ్ కేబుల్స్, డేటా సెంటర్స్ కోసం ఫైబర్స్ అండ్ పవర్ కేబుల్స్, రైల్వేస్ కోసం హెవీ డ్యూటీ కేబుల్స్, ఇండస్ట్రియల్ పర్స్పెక్టివ్ కేబుల్స్. అంటే వాల్యూమ్ గ్రోత్ మాత్రమే కాదు, వాల్యూ గ్రోత్ కూడా జరుగుతుంది. రిస్క్ కమోడిటీ. మెయిన్ రా మెటీరియల్స్ ఏంటి? కాపర్ అండ్ అల్యూమినియం. కాపర్ షేర్ చాలా హై. కాపర్ ప్రైసెస్ గ్లోబల్ మార్కెట్లో షార్ప్లీ మూవ్ అవుతాయి. మ్యానుఫ్యాక్చరర్స్ కాస్ట్ స్ట్రక్చర్ డైరెక్ట్గా ఇంపాక్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్గా 2025లో ఆర్ఆర్ కేబుల్ ఎక్స్పెన్సెస్ మోస్ట్లీ కాపర్ ప్రైస్ వల్ల 6.3% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగాయి. సో మార్జిన్స్ కమోడిటీ సైకిల్ మీద డిపెండ్ అవుతుంది. రిస్క్ కాంపిటీషన్. సెక్టార్ అట్రాక్టివ్గా కనిపిస్తే న్యూ ప్లేయర్స్ వస్తారు కానీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్కి స్ట్రాంగ్ మోట్ ఉంటుంది. కేఈఐ ఇండస్ట్రీస్ మేనేజ్మెంట్ ప్రకారం న్యూ ఎంట్రాక్ట్ స్కేల్ అచీవ్ చేయడానికి 5 to 7 years పడుతుంది. బ్రాండ్, పర్ఫార్మెన్స్, డిస్ట్రిబ్యూషన్ ఇలాంటివి ఓవర్ నైట్ బిల్డ్ చేయలేరు. కేఐ మేనేజ్మెంట్ Q3 FY26 కాన్ కాల్లో కేబుల్స్ డిమాండ్ స్లోడౌన్ సిగ్నల్స్ ఇవ్వని చెప్పింది. 15 daysకి వన్స్ ప్రైజెస్ మెటల్ మూమెంట్ బేస్ మీద రివైజ్ చేస్తారు. రా మెటీరియల్ కాస్ట్ పాస్ త్రూ మెకానిజం స్ట్రాంగ్గా ఉంది. ఇన్వెంటరీ 2.5 months ప్లాంట్ ఇన్వెంటరీ, 1 month ట్రాన్సిట్, 3 to 4 months ఆర్డర్ బ్యాక్లాగ్. ఎక్స్పోర్ట్స్ యూరోప్, ఆస్ట్రేలియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాకి ఎక్స్పాండ్ చేస్తున్నారు. లాంగ్ టర్మ్లో ఎక్స్పోర్ట్స్ షేర్ 20% రీచ్ అవ్వచ్చు. పాలీక్యాప్ ఇండియా డొమెస్టిక్ వైర్స్ అండ్ కేబుల్స్ బిజినెస్ Q3 FY26లో అప్రాక్సిమేట్లీ 18% గ్రోత్ రికార్డ్ చేసింది. పవర్ T&D అప్లికేషన్స్ షేర్ రఫ్లీ 30%. డిస్ట్రిబ్యూషన్ ఇన్వెంటరీ నార్మల్గా 30 days. రీసెంట్గా 40 to 45 daysకి టెంపరీగా పెరిగింది. డిమాండ్ స్ట్రాంగ్గా ఉంది, మేనేజ్మెంట్ కన్ఫర్మ్ చేసింది. సో ఫైనల్గా డాట్స్ కనెక్ట్ చేస్తే ఏఐ, ఈవీ, డేటా సెంటర్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, రైల్వేస్, హౌసింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అన్నిటికీ పవర్ కావాలి. ఆ పవర్ని క్యారీ చేసే ఇన్విజిబుల్ బ్యాక్ బోన్ ఏంటి? వైర్స్ అండ్ కేబుల్స్. మనం బోరింగ్ అని అనుకునే సెక్టార్ నిజంగా మల్టిపుల్ మెగా ట్రెండ్స్కి బ్యాక్ బోన్. సో నెక్స్ట్ టైం ఎవరైనా ఏఐ స్టాక్స్ గురించి మాట్లాడితే చిప్ కంపెనీస్తో పాటు ఇది కూడా గుర్తుపెట్టుకోండి. బికాస్ పవర్ లేకుండా ఏఐ కూడా పని చేయదు. ఆ పవర్ని తీసుకువెళ్ళేవి వైర్స్ అండ్ కేబుల్స్. Investments in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.